Welcome to IACE. Let us start explanation for English vocabulary day 39. Let us start with the first question. మనకి డైరెక్షన్ చూద్దాం మనకి ఏమున్నాయో ఫస్ట్ క్వశ్చన్. In each of the given questions, a word has been highlighted in the statement. In the options given below, a pair of words has been given. Find the pair of the word where the first word is the synonym of the highlighted word, whereas the second word is the antonym of the word. Okay, అంటే మనకి ఏమడిగారంటే సో ఒకే వర్డ్కి సినోనిమ్ అడిగారు, యాంటనమ్ అడిగారు, రైట్. ఈ స్టేట్మెంట్ ఉంటుంది, స్టేట్మెంట్లో బోల్డ్ వర్డ్ ఉంటుంది. ఆ బోల్డ్ వర్డ్ మనకి ఏం కావాలి? ఫస్ట్ వర్డ్ మనకి సినోనిమ్ కావాలి, సెకండ్ వర్డ్ మనకి ఏం కావాలి? యాంటనమ్ కావాలి, రైట్. లెట్ us డూ దట్, రైట్. మనకి అడిగిన క్వశ్చన్ అంటే ఉంది చూడ. డ్యూరింగ్ ద outing, Isha was seen donning a simple yet elegant white kurta and palazzo set with floral print and gold gotapatti work from the house of Sabyasachi. ఓకే, అన్నప్పుడు మనకి బోల్డ్ వర్డ్ ఏముంది? మనకి ఎలిగెంట్ ఉందండి. ఏముంది? మనకి ఎలిగెంట్. సో ఇంకో పాయింట్ మనకి ఏంటంటే ఈ ఎలిగెంట్ అనే వర్డ్తో పాటు ఇంకొన్ని వర్డ్స్ ఉన్నాయి చూడండి. అదే మనకి డోనింగ్. మనకి నార్మల్గా డోనింగ్ అంటే ఏం చెప్పొచ్చు అంటే పుట్ ఆన్ అని చెప్పొచ్చు అండి, వేర్ అని చెప్పొచ్చు. పుట్ ఆన్ ఆర్ వేర్. సో దట్ ఇస్ వాట్ సో డోనింగ్, రైట్. ఇప్పుడు ఎలిగెంట్ అంటే మీనింగ్ ఏంటంటే స్టైలిష్ అని చెప్పొచ్చు అండి. ఎలిగెంట్ అంటే మీనింగ్ ఏంటి? స్టైలిష్ ఆర్ ఫ్యాషనబుల్ అని చెప్పొచ్చు. స్టైలిష్ ఆర్ ఫ్యాషనబుల్ అలాంటి వర్డ్ మనకి రావాలి, రైట్. ఫస్ట్ మనకి ఏముంది చూడండి, ఆప్షన్ ఏలో మనకి ఏముంది? డిమిన్యూటివ్. డిమిన్యూటివ్లో మనకి ఏమైందంటే మైన్యూట్ ఉంది చూడండి, మైన్యూట్. మైన్యూట్ అంటే మీనింగ్ ఏంటి? స్మాల్. కాబట్టి డిమిన్యూటివ్ అంటే మీనింగ్ ఏమైందంటే టినీ అవుతుందండి. ఏమవుతుంది మనకి? టినీ ఆర్ స్మాల్. టినీ ఆర్ స్మాల్. దాన్ని ఏమంటామంటే మనం డిమిన్యూటివ్ అంటాం. ఎలా గుర్తుపెట్టుకుంటారు? డిమిన్యూటివ్ మనకి ఏముంది? మైన్యూట్. మైన్యూట్ మైన్యూట్ మీనింగ్ ఏంటి? మనకి స్మాల్. కాబట్టి డిమిన్యూటివ్ అంటే మీనింగ్ ఏంటి? టైనీ ఆర్ స్మాల్. కానీ మనకి అడిగింది మనకి ఏంటి? ఎలిగెంట్ కదా. ఎలిగెంట్కి మనకి డిమిన్యూటివ్ మనకి సినం అవుతుందా? కాదు. కాబట్టి మనకి ఆప్షన్ ఏ ఆన్సర్ కాదండి, రైట్. ఇప్పుడు మనకి ప్రోలిఫిక్ అంటే ఏంటో చూద్దాం, రైట్. ప్రోలిఫిక్ అనే వర్డ్ చూసేటప్పుడు మనకి ఏం తెలియాలంటే ఒక రూట్ వర్డ్ తెలియాలండి. ఆ రూట్ వర్డ్ ఏంటంటే ప్రోలి అనే రూట్ వర్డ్. ఓకే, ప్రోలి అంటే మీనింగ్ ఏంటంటే ఆఫ్ స్ప్రింగ్ అంటారండి. ప్రోలి అంటే మీనింగ్ ఏంటి? ఆఫ్ స్ప్రింగ్. గుర్తుపెట్టుకోండి. ప్రోలి అంటే మీనింగ్ ఏంటి? ఆఫ్ స్ప్రింగ్. ఆఫ్ స్ప్రింగ్ అంటే ఎవరు? మనకి నెక్స్ట్ జనరేషన్ కదా మనకి ఆఫ్ స్ప్రింగ్ అంటే. నార్మల్గా మనకి ఏమంటాం? చిల్డ్రన్ అంటాం. చిల్డ్రన్ ఏమంటాము? ఆఫ్ స్ప్రింగ్ అంటాం. హ్యూమన్స్ అయితే మనం ఏమంటాం? చిల్డ్రన్ అంటాము. మరి యానిమల్స్ ఉన్నాయనుకోండి, యానిమల్స్ నెక్స్ట్ జనరేషన్ ఏమంటాం మనం? సో చిల్డ్రన్ అంటామా? నో, వాటిని ఏమంటాం? సింపుల్గా ఆఫ్ స్ప్రింగ్ అంటాం. దట్స్ వాట్, రైట్. ఇప్పుడు మనకి వీటితో రిలేటెడ్గా కొన్ని వర్డ్స్ ఉంటాయి, మనం డిస్కస్ చేద్దాం, రైట్. వాటిలో ఫస్ట్ వర్డ్ మనకి ఏంటంటే సింపుల్ వర్డ్ ప్రోలిసైడ్ అంటారండి. ఏమంటారు? ప్రోలిసైడ్. ప్రోలిసైడ్ అంటే మనకి మీనింగ్ ఏమైందంటే సైడ్ అంటే మనకి ఏంటి? కిల్లింగ్. సైడ్ అంటే మనకి ఏంటి? కిల్లింగ్. ప్రోలి అంటే మనకి ఏంటి? ఆఫ్ స్ప్రింగ్. సో ప్రోలిసైడ్ అంటే ఏమైందంటే కిల్లింగ్ ఆఫ్ స్ప్రింగ్. దాన్ని ఏమంటామంటే ప్రోలిసైడ్ అంటామండి, రైట్. అది కాకుండా నెక్స్ట్ మనకి ఏంటంటే ప్రోలిఫిక్ ఉంది. ఏంటంటే మనకి ప్రోలిఫిక్. ప్రోలిఫిక్ అంటే మీనింగ్ ఏంటంటే సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, రైట్. సో షేక్స్పియర్ వాజ్ ఏ ప్రోలిఫిక్ రైటర్ అన్నాం అనుకోండి. అంటే మీనింగ్ ఏంటి? ఆయన చాలా నోవెల్స్ రాశాడు. ఆ విధంగా ఎక్కువ ఎవరైతే రాస్తారో, ఎక్కువైతే ఎవరైతే వర్క్స్ చేస్తారో వాళ్ళని ఏమంటాం మనం? ప్రోలిఫిక్ అంటాం. ఎందుకు? వాళ్ళు ప్రొడక్టివ్. ఎందుకు ప్రొడక్టివ్? ఎందుకు? మనకి ఆఫ్ స్ప్రింగ్ కదా. ఆఫ్ స్ప్రింగ్ అంటే మీనింగ్ ఏంటి? ప్రొడక్టే కదా. కాబట్టి మనకి ప్రోలిఫిక్ అంటే ఏమైందంటే ప్రొడక్టివ్ అని చెప్పొచ్చు. ఓకేనా. సో సో డూయింగ్ మెనీ వర్క్స్ అలాంటి వాళ్ళు ఏమంటాం మనం? ప్రోలిఫిక్ అంటాం. ఓకేనా. సో నెక్స్ట్ మనకి లేదంటే ఏం చెప్పొచ్చు అంటే ప్లెంటీ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనకి? ప్లెంటీఫుల్. ప్రోలిఫిక్ అంటే ఏం చెప్పొచ్చు మనం? ప్లెంటీఫుల్ అంటే ఎక్కువ వర్క్స్ చేసినప్పుడు ప్లెంటీఫుల్ అనొచ్చు, లేదంటే ఏమొచ్చు మనం? ప్రొడక్టివ్ అనొచ్చు, రైట్. ఇది కాకుండా నెక్స్ట్ వర్డ్ ఇంకోటి మనకి ఏంటంటే ప్రోలిఫెరేషన్ అనే వర్డ్ ఉంటుందండి. ఏముంటుంది మనకి? ప్రోలిఫెరేషన్. సో ప్రోలిఫెరేషన్ అంటే ఇందులో మనకి ఏమొచ్చింది? ప్రోలి. ఏమైందంటే ర్యాపిడ్ ప్రొడక్షన్. ర్యాపిడ్ ప్రొడక్షన్. సో ర్యాపిడ్ ప్రొడక్షన్ ఏమంటామంటే మనం ప్రోలిఫరేషన్ అంటాం. దేనైనా సరే సో క్విక్ గా ప్రొడ్యూస్ చేస్తే అలా క్విక్ గా ప్రొడ్యూస్ చేయడం ఏమంటాం మనం? ప్రోలిఫరేషన్ అంటాం, రైట్. మనకి ప్రోలిఫరేషన్ రిలేటెడ్ గా మనకి ఎన్పిటి అని ఒక ఒక రైట్ ఫ్రేజ్ ఉంది. మనకి ఎన్పిటి మీనింగ్ అంటే నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అంటారు. ఓకేనా. నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ. ట్రీటీ అంటే అగ్రిమెంట్ అండి. ఓకేనా. ఎన్పిటి కదా. ఎన్పిటి. ఈ ఎన్పిటి మనకి ఏమొస్తుందంటే నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ. దేనికోసం అంటే సో ఇది న్యూక్లియర్ వెపన్స్. న్యూక్లియర్ వెపన్స్ అనేవి ప్రొడ్యూస్ చేయకుండా ఉండడం కోసం పెట్టుకున్న అగ్రిమెంటే నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ. ట్రీటీ అంటే అగ్రిమెంటు, ప్రొలిఫరేషన్ అంటే ర్యాపిడ్ ప్రొడక్షన్, నాన్ అంటే చేయకూడదు. సో న్యూక్లియర్ వెపన్స్ ని ప్రొడక్షన్ చేయకూడదు అని చెప్పి పెట్టుకున్న అగ్రిమెంటే ఎన్పిటి. కాబట్టి ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. సో ప్రోలి అంటే మనకి ఏంటి? ఆఫ్ స్ప్రింగ్. సో ప్రొలిసైడ్ అంటే మీనింగ్ ఏంటి? కిల్లింగ్ ఆఫ్ స్ప్రింగ్. ప్రొలిఫిక్ అంటే మీనింగ్ ఏంటి? ప్లెంటిఫుల్ అని చెప్పొచ్చు, లేదంటే ప్రొడక్టివ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మన ప్రొలిఫరేషన్ మీనింగ్ ఏంటి? ర్యాపిడ్ ప్రొడక్షన్. సో మనకి ఇది ఎలాగో ఆన్సర్ కాదు కాబట్టి దీన్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, నౌ లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ వన్. ఓకే,
సెకండ్ మనకి ఏముంది గ్రేస్ఫుల్. మనకి ఎలిగెంట్కి మనకి గ్రేస్ఫుల్ ఏం చేయొచ్చు మనం సినోనిమ్గా తీసుకోవచ్చు అండి. స్టైలిష్. సో గ్రేస్ఫుల్ అన్నా ఎలిగెంట్ అన్నా స్టైలిష్ మనకి ఏమొస్తుంది గ్రేస్ఫుల్, రైట్. నెక్స్ట్ మనకి గౌష్. గౌష్ అంటే మీనింగ్ ఏంటంటే సో రైట్ క్లమ్జీ అని చెప్పొచ్చు అండి. మనం ఏం చెప్పొచ్చు మనం క్లమ్జీ. గౌష్ అంటే ఏం చెప్పొచ్చు మనం క్లమ్జీ అని చెప్పొచ్చు. సో మనకి గౌష్ అంటే ఏం చెప్పొచ్చు మనం క్లమ్జీ. లేదంటే ఆక్వర్డ్ అని కూడా చెప్పొచ్చు అండి. క్లమ్జీ ఆర్ ఆక్వర్డ్, క్లమ్జీ ఆర్ ఆక్వర్డ్. కాబట్టి మనకి ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా? సో మనకి ఇదేమనుకున్నాం మనం గ్రేస్ఫుల్ అంటే ఏమనుకున్నాము స్టైలిష్ ఎలిగెంట్ అనుకున్నాము. ఎలిగెంట్కి ఆపోజిట్ మనకి ఏమవుతుంది ఆక్వర్డ్ అవుతుందా లేదా? కాబట్టి మనకి ఆన్సర్గా ఏం తీసుకోవచ్చు అంటే ఆప్షన్ బిని తీసుకోవచ్చు అండి. ఓకేనా. సో ఎలిగెంట్కి సినోనిమ్గా ఏం తీసుకోవచ్చు గ్రేస్ఫుల్ తీసుకోవచ్చు, యాంటనమ్గా ఏం తీసుకోవచ్చు ఆక్వర్డ్ తీసుకోవచ్చు. కాబట్టి మనకి ఏమవుతుందంటే గౌష్. కాబట్టి ఫర్ క్వశ్చన్ నెంబర్ 1 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ బి. ఇప్పుడు మనకి రిమైనింగ్ వర్డ్స్ చూద్దాం, రైట్. రిమైనింగ్ వర్డ్ మనకి ఏముంది ఇక్కడ కన్సీట్. నార్మల్గా కన్సీట్ అంటే ఏం చెప్పొచ్చు అంటే వ్యానిటీ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు మనకి వ్యానిటీ. వ్యానిటీ మీనింగ్ ఏంటి సెల్ఫ్ ప్రైజ్. వాళ్ళ గురించి వాళ్ళు గొప్పగా ఊహించుకొని పోడుకుంటే దాన్ని ఏమంటాము వ్యానిటీ అంటాం. దాన్ని ఏమంటామంటే కన్సీట్. మనకి టిమిడ్. టిమిడ్ అంటే మీనింగ్ ఏంటి మనకి టిమిడ్ కానీ ఓకే లేదంటే ట్రెపిడ్ కానీ, టిమిడ్ కానీ లేదంటే ట్రెపిడ్ కానీ వీటి మీనింగ్ ఏంటి మనకి ఫియర్ఫుల్ అండి. ఏంటి ఇక్కడ ఫియర్ఫుల్. భయపడ్డాన్ని ఏమంటామంటే టిమిడ్ అంటాము లేదంటే ట్రిపిడ్ అంటామండి. భయపెట్టడాన్ని ఏమంటాము ఇంటిమిడేషన్ అంటామండి, రైట్. సో టిమిడ్ అంటే భయం. సో భయపెట్టడాన్ని ఏమంటాము ఇంటిమిడేషన్ అంటాం, రైట్. ఆ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి, రైట్. నెక్స్ట్ మనకి ఏముంది హ్యాండీ అంటే మనకు తెలిసింది హ్యాండీ అంటే యూస్ఫుల్ అని చెప్పి, ఓకే. రిడెండెంట్ అంటే మీనింగ్ ఏంటి సో అన్నెసరీ. అవసరం లేని దాన్ని ఏమంటామంటే రిడెండెంట్ అంటామండి. ఎక్కువ ఉంటే ఏమంటామంటే అబండెంట్ అంటామండి. ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి, రైట్. అబండెంట్, రిడెండెంట్. ఎక్కువ ఉంటే ఏమంటాము అబండెంట్ అంటాము. సో అవసరం లేనిది ఎక్కువ ఉంటే ఏమంటాం మనం రిడెండెంట్ అంటాం. కాబట్టి మనకి ఇది ఆన్సర్ కాదు. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ బి. లెట్ us ఆన్సర్ ద సెకండ్ క్వశ్చన్, ఓకే. సెకండ్ క్వశ్చన్ కూడా మనకి సేమ్ డైరెక్షన్స్. ఇక్కడ మనకి ఏముంది, ఇక్కడ మనకి ఒక బోల్డ్ వర్డ్ ఉంది. ఆ బోల్డ్ వర్డ్కి మనకి ఏం కావాలి ఫస్ట్ వర్డ్ మనకి సినోనిమ్ కావాలి, సెకండ్ వర్డ్ మనకి ఏం కావాలి యాంటనమ్ కావాలి. ఆ బోల్డ్ వర్డ్ మనకి ఏంటి అబోర్. ఫస్ట్ అయితే మనకి స్టేట్మెంట్ చూద్దాం, ఓకే. ఫార్మర్స్ అబోర్ సెల్లింగ్ కార్న్ ఎట్ హార్వెస్ట్. So Utterback acknowledges, but getting rid of 2019 corn sooner than later would be prudent. ఇక్కడ prudent అంటే మీనింగ్ ఏంటంటే వైజ్ అని. prudent మీనింగ్ ఏంటి మనకి వైజ్ ఆర్ క్లవర్ అని చెప్పొచ్చు. వైజ్ ఆర్ క్లవర్. డోంట్ హోల్డ్ ఆన్ టు ఇట్ అంటిల్ నెక్స్ట్ సమ్మర్ హీ సేస్, ఓకే. సో మొత్తానికి అయితే ఇక్కడ మనకి ఏముంది బోల్డ్ వర్డ్ మనకి అబోర్. అబోర్ మీనింగ్ ఏంటి మనకి హేట్. ఫార్మర్స్ అంతా హేట్ చేస్తున్నారంట, రైట్. అబోర్ మనకి ఏంటి హేట్ అని చెప్పొచ్చు, లేదంటే ఏం చెప్పొచ్చు అంటే డిస్పైజ్ అని చెప్పొచ్చు అండి. హేట్ ఆర్ డిస్పైజ్. ఇప్పుడు మనకి చూద్దాం మనకి ఏం కావాలి, ఒకటి సినోనిమ్ కావాలి, ఇంకోటి యాంటనమ్ కావాలి. ఆప్షన్లో అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఏముంది మనకి కమెండ్. ఎగ్జాక్ట్గా మనకి ఆపోజిట్ అవుతుందండి, ఓకేనా. కమెండ్ అంటే మనకి ఏంటి ప్రైజ్. కమెండ్ అంటే మీనింగ్ మనకి ఏంటి ప్రైజ్. సో దాన్ని మనం ఏమనొచ్చు అంటే ఇక్కడ కొన్ని వర్డ్స్ రాసిన చూడండి, రైట్. సో అప్లాడ్ అనొచ్చు, రైట్. ఇక్కడ మనకి అప్లాడ్ అనొచ్చు, అప్రిషియేట్ అనొచ్చు, ఓకే. యూలజైజ్ అనొచ్చు, రైట్. హెయిల్ అని చెప్పొచ్చు. వీటి మనకి మీనింగ్ ఏమైంది మనకి ప్రైజ్ అని. ఏమైంది మనకి ప్రైజ్. సో కాబట్టి కమెండ్ అంటే మీనింగ్ ఏంటి సో ప్రైజ్. దానికి సినోనిమ్స్ ఏమున్నాయి అప్లాడ్ అనే వర్డ్ ఉంది, ఒక అప్రిషియేట్ అనే వర్డ్ ఉంది, యూలజైజ్ అనే వర్డ్ ఉంది, హెయిల్ అనే వర్డ్ ఉంది, రైట్. మనకి డిస్ రిలేషన్ అప్పుడు మనకి ఏమైందంటే అబోర్. డిష్ రిలేషన్ మీనింగ్ ఏంటి మనకి హేట్. కాబట్టి అక్కడ సో అబోర్కి సినోనిమ్ ఏమైందంటే డిష్ రిలీజ్ అవుతుంది. సో యాంటనమ్ ఏమవుతుందంటే కమెండ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఒక సినోనిమ్ ఉంది, ఒక యాంటనమ్ ఉంది, కానీ ఎలా ఉందంటే రివర్స్ ఆర్డర్లో ఉందండి. మనకి ఫస్ట్ వర్డ్ ఏం కావాలి సినోనిమ్ కావాలి, సెకండ్ వర్డ్ మనకి ఏం కావాలి యాంటనమ్ కావాలి. కాబట్టి ఒకవేళ ఇది రివర్స్లో ఉండుంటే మనకి ఆన్సర్ అయ్యేది, కానీ ఇలా ఉంది కాబట్టి మనకి ఇది ఆన్సర్ కాదండి, రైట్. సో నెక్స్ట్ ఇంకో పాయింట్ మనకి ఏంటంటే ఇక్కడ డిష్ రిలీజ్ అన్నా, ఓకేనా. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది అబామినేట్ అన్నా, నెక్స్ట్ మనకి ఏమొచ్చింది ఎక్సెక్రేట్ అన్నా, ఇక్కడ లోత్ అన్నా, డిస్డైన్ అన్నా, డిస్పైజ్ అన్నా, ఇవన్నీ మనకి ఏమైతాయి అంటే సినోనిమ్స్ అవుతాయండి. మళ్ళీ ఒకసారి చూడండి, అబోర్ అంటే ఏమనుకున్నాం మనం లోత్. ఈ వర్డ్ లోత్ ఇచ్చారా లోత్, హేట్, రైట్. హేట్ ఆర్ లోత్. సో లోత్ అన్నా, సో డిస్రిలీష్ అన్నా, అబామినేట్ అన్నా, ఎక్సెక్రేట్ అన్నా, డిస్డైన్ అన్నా, డిస్పైజ్ అన్నా, ఇవన్నీ కూడా మనకి ఏమైతాయి అంటే సినోనిమ్స్ అవుతాయి. మీనింగ్ ఏంటి హేటింగ్ సంథింగ్. ఇప్పుడు రిమైనింగ్ వర్డ్స్ ఉన్నాయి కదా మనకి ఏముంది, మనకి అప్లాడ్ ఉంది, అక్లైమ్ ఉంది, ఈ రెండు సినోనిమ్స్. అంటే మీనింగ్ ఏంటంటే
ప్రైజ్. ఓకే, ఇక్కడ ఉంది కదా అప్లాడ్ అంటే మీనింగ్ ఏంటి మనకి ప్రైజ్ అని. రెండు ఏమైపోతాయి మనకి, రెండు యాంటనమ్స్ అయిపోతున్నాయి. అబోర్కి ఈ రెండు ఏమైపోతాయి యాంటనమ్స్. మనకి అప్లాడ్ అన్న ఎక్లైమ్ అన్న రెండు కూడా యాంటనమ్స్. కాబట్టి మనకి రెండు యాంటనమ్స్ రాకూడదు, ఒకటి సినోనిమ్ ఇంకోటి యాంటనమ్ రావాలి. నెక్స్ట్ మనకి ఏమైంది మనకి అబామినేట్ అన్న ఎక్సిక్రేట్ అన్న రెండు మనకి ఏంటి సినోనిమ్స్ అయిపోతాయి, రెండు సినోనిమ్స్ రాకూడదు. కాబట్టి ఆప్షన్ సి ని కూడా మనం ఏం చేయొచ్చు ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఏముంది లోత్. లోత్ అంటే మనకి ఏంటి హేట్. అబోర్కి లోత్ ఏమవుతుందంటే సినోనిమ్ అవుతుంది అన్నట్టు. మరి అడ్మైర్ ఏమవుతుంది యాంటనమ్. అడ్మైర్ అంటే మీనింగ్ ఏంటి మనకి సో ప్రైజ్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం ప్రైజ్. కాబట్టి యాంటనమ్ గా తీసుకోవచ్చు. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి. సో అబోర్కి సినోనిమ్ ఏమవుతుంది లోత్, యాంటనమ్ గా ఏం తీసుకోవచ్చు మనం అడ్మైర్ తీసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది ఇక్కడ డిస్డైన్ డిస్పైజ్ రెండు ఏమైతే అంటే అబోర్కి సినోనిమ్స్ అవుతాయి. కాబట్టి రెండు మనం ఎలిమినేట్ చేయొచ్చు. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ డి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 2 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ డి. లెట్ us ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 3. ఓకే, మనం డైరెక్షన్ చూద్దాం ఏమున్నాయో. ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ గివెన్ బిలో ఏ సెంటెన్స్ ఇస్ గివెన్ విత్ సమ్ బోల్డ్ వర్డ్స్ which may contain errors. Below each of the sentence, a table is given with two columns in which column A contains the list of bold words and in column B the suggested corrections are listed. You have to choose the best alternate among the four given options. If no correction is required against the given bold words, mark E, that is none of the above as your answer. అంటే సింపుల్ గా మనకి ఏమడిగారంటే సో మనకు ఒక పారాగ్రాఫ్ ఉంటుంది, చిన్న పారాగ్రాఫ్ ఉంటుంది. ఆ పారాగ్రాఫ్ లో మనకి కొన్ని బోల్డ్ వర్డ్స్ ఉంటాయి. ఆ బోల్డ్ వర్డ్స్ అనేవి ప్రాపర్ గా ఉండొచ్చు, ప్రాపర్ గా యూజ్ చేసి ఉండొచ్చు, లేదంటే రాంగ్ యూసేజ్ ఉండొచ్చు. కాబట్టి ప్రాపర్ గా యూసేజ్ ఉంటే ఓకే, ఒకవేళ రాంగ్ యూసేజ్ ఉంటే వాటికి సంబంధించిన రీప్లేస్మెంట్స్ కూడా మనకి ఎందులో ఇచ్చారు, మనకి కాలమ్ బిలో ఇచ్చారు. ఆ రీప్లేస్మెంట్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, లెట్ us ట్రై టు ఆన్సర్ దిస్ వన్. రైట్. ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏముందో చూడండి. ద ఇండియన్ టెలికామ్ సెక్టర్ హ్యాస్ విట్నెస్డ్ ఏ పారనాయిడ్ షిఫ్ట్. ఇది మనకి సో ఫస్ట్ మనకి అబ్జర్వ్ చేయాల్సిన ఇక్కడ ఏముంది మనకి పారనాయిడ్ షిఫ్ట్. మనకి ఎప్పుడు కూడా మనకి ఇక్కడ షిఫ్ట్ కనిపించిందంటే దాంతో ఒక కలకేషన్ ఉందండి. ఆ కలకేషన్ ఏంటంటే పారాడిగమ్ షిఫ్ట్ అంటామండి. ఏమంటాం మనం పారాడిగమ్ షిఫ్ట్ అంటాం, గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఇక్కడ మనకి పారాడిగమ్ షిఫ్ట్ అంటే మీనింగ్ ఏంటంటే ఫండమెంటల్ చేంజ్ అంటామండి. ఏమంటాం మనం ఫండమెంటల్ చేంజ్. ఫండమెంటల్ చేంజ్ దాన్ని ఏమంటామంటే పారాడిగమ్ షిఫ్ట్ అంటాం. మీకు ఎప్పుడైనా సరే ఇలాంటి సిచ్యువేషన్ రైట్ సో డాష్ షిఫ్ట్ అని వచ్చినప్పుడు మనకి ఏం రావాలంటే పారాడిగమ్ షిఫ్ట్. దీన్ని ఏమంటాం మనం కలకేషన్. ఏమంటాము కలకేషన్ అంటే మీనింగ్ ఏంటి ఫండమెంటల్ చేంజ్ జరిగినప్పుడు మనం ఏమంటామంటే పారాడిగమ్ షిఫ్ట్ అంటాం. రైట్. అలా కాకుండా మనకి జస్ట్ పారాడిగమ్ అని వచ్చింది అనుకోండి, జస్ట్ పారాడిగమ్ అని వస్తుంది మీనింగ్ ఏంటంటే మోడల్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు మనం ఒక మోడల్, ఏదైనా ఒక మోడల్ని మనం ఏం చెప్పొచ్చు అంటే పారాడిగమ్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం పారాడిగమ్. సో పారాడిగమ్ షిఫ్ట్ అంటే మీనింగ్ ఏంటి ఫండమెంటల్ చేంజ్. అలా కాకుండా జస్ట్ పారాడిగమ్ అంటే మనం ఏం చెప్పొచ్చు మనం మోడల్ అని చెప్పొచ్చు అండి, ఒక మోడల్. కాబట్టి సో ఇక్కడ మనకి ఏం రాకూడదు, మనకి పారానాయిడ్ షిఫ్ట్ రాకూడదు. మనకి పారానాయిడ్ మీనింగ్ ఏంటంటే పారానోయా అంటాం, అంటే మెంటల్ ఇల్నెస్. మనకి పారానాయిడ్ అంటే మీనింగ్ ఏంటి మనకి మెంటల్ ఇల్నెస్. అంటే నార్మల్గా ఎలా ఉంటుందంటే సో రైట్ ఎవరైనా మనల్ని హార్మ్ చేస్తున్నట్టు మనకి హాని తలపెడతారని చెప్పి మనకి మనమే భయపడుతూ ఉంటాం. అంటే ఎక్స్టర్నల్గా ఏమి జరగకపోయినా కానీ మనల్ని ఎవరో ఫాలో చేస్తున్నారు, మనల్ని ఎవరైనా సరే అటాక్ చేస్తారు, మనల్ని ఎవరైనా సరే హార్మ్ చేస్తారు. ఆ విధంగా మెంటల్ ఇల్నెస్ ఉంటే దాన్ని ఏమంటామంటే పారానాయిడ్ అవ్వడం అంటాం. కాబట్టి అక్కడ ఏం రాకూడదు, మనకి పారానాయిడ్ షిఫ్ట్ రాకూడదు. మనకి ఏం రావాలి పారాడిగమ్ షిఫ్ట్. అంటే మీనింగ్ ఏంటి మనకి ఫండమెంటల్ చేంజ్. కాబట్టి సో ఈ పారానాయిడ్ ప్లేస్ మనకి ఏముండాలంటే చూద్దాం మనకి రైట్ ఆప్షన్లో మనకి ఏముందో. సో పారానాయిడ్ ప్లేస్ మనకి ఏముండాలి, మనకి పారాడిగమ్. కాబట్టి 1 ఇంకా సో 5 ఉండాలి. 1 and 5 అనేది ఒక పాసిబిలిటీ. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ పాసిబిలిటీ చూద్దాం. ఓకేనా, 1 and 5 పారానాయిడ్ షేప్ ప్లేస్ ఏమన్నా మనకి పారాడిగమ్ అనే వర్డ్ ఉండాలి. రైట్. నౌ లెట్ us read the next part. Okay, paradigm shift, crossing the billion user mark and rolling out new technologies. ఇది మనకి రోలింగ్ అవుట్ ఉండొచ్చు లేదు చూద్దాం. రైట్. నార్మల్ గా మనకి ఎప్పుడైనా సరే రోల్ అవుట్. ఓకే, రోల్ అవుట్ అంటే మీనింగ్ ఏంటంటే లాంచ్ అని చెప్పొచ్చు అండి. రోల్ అవుట్ అంటే మీనింగ్ ఏంటి మనకి లాంచ్ ఆర్ ఇంట్రడ్యూస్. లాంచ్ ఆర్ ఇంట్రడ్యూస్. లాంచ్ ఆర్ ఇంట్రడ్యూస్. సో మనకి ఇక్కడ ఏమంటున్నాం అక్కడ సో అండ్ లాంచింగ్ అవుట్ న్యూ టెక్నాలజీ. కొత్త టెక్నాలజీ మనం ఏం చేయొచ్చు, మనం లాంచ్ చేయొచ్చు. లాంచ్ చేయొచ్చు అంటే కొత్త టెక్నాలజీ మనం ఏం చేయొచ్చు ఇంట్రడ్యూస్ చేయొచ్చు. కాబట్టి రోలింగ్ అవుట్ అనేది ప్రాపర్ గానే ఉంది. మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ V4 రావచ్చు లేదో చూద్దాం. రైట్. మనకి ఏముంది ఇక్కడ క్రాసింగ్ అంటాం. రైట్. క్రాసింగ్ ద బిలియన్ యూజర్ మార్క్. క్రాసింగ్ ద బిలియన్ యూజర్ మార్క్ అన్నప్పుడు మనకి ఎందులో యూజ్ చేసాం, ఇక్కడ V4 తీసుకున్నాం. మనకి V4 వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏం రావాలి V4 రావాలి. కాబట్టి క్రాసింగ్ రోలింగ్, క్రాసింగ్ రోలింగ్ ఇది సరిపోయింది. ఇప్పుడు మనకి ఈ రోలింగ్ ప్లేస్ లో ఇంప్రూవ్మెంట్ ఏమి ఇచ్చారో చూద్దాం. ఓకేనా, మనకి ఏమన్నాడు మనకి సో సెకండ్
సెకండ్ వన్లో ఏమన్నాడు రోలింగ్. రోలింగ్ని ఒకవేళ మనం చేంజ్ చేయాల్సి వస్తే దేంతో చేంజ్ చేయాలి, రోల్డ్. రోలింగ్ మనకి V4, రోల్డ్ మనకి ఏంటి V2. అక్కడ మనకి V2 రావాలా V4 రావాలా, ఆబ్వియస్గా మనకి V4 రావాలి. ఎందుకు V4 రావాలి, ఎందుకు రావాలంటే దీనికంటే ముందే వచ్చింది క్రాసింగ్, ఇక్కడ V4 వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏం రావాలి, V4 రావాలి. ఎందుకు అలా, ఎందుకంటే మనకి మధ్యలో ఏమొచ్చింది, మనకి ఎండ్ వచ్చిందండి. ఎండ్ వచ్చిన మనకి ఏమొస్తుందంటే ప్యారలలిజం వస్తుంది. ఏమొస్తుంది మనకి, ప్యారలలిజం. బోత్ సైడ్స్ మనకి సిమిలర్ గ్రామటికల్ స్ట్రక్చర్ ఉండాలి. కాబట్టి ఈ రోలింగ్ అవుట్ ప్రాపర్ గానే ఉందండి. రైట్. రోలింగ్ అవుట్ మనం ఏమనుకున్నాం, మనం లాంచ్ ఆర్ ఇంట్రడ్యూస్. ఇప్పుడు మనకి నెక్స్ట్ చూద్దాం. రైట్. రోలింగ్ అవుట్ న్యూ టెక్నాలజీస్ అలాంగ్ విత్ అదర్ లీడింగ్ మార్కెట్స్. జస్ట్ 4 years ago ఇట్ ఫేస్డ్ మల్టిపుల్ ఛాలెంజెస్. ఓకేనా, ఛాలెంజెస్ మనం ఏం చేస్తాం, మనం సో ఫేస్ చేస్తాం. అది కాకుండా మనకి ఏమొచ్చింది, మనకి 4 years ago అంటున్నాం. రైట్. సో ఎగో అన్నప్పుడు మనకి ఏంటి, పాస్ట్ కాబట్టి మనకి ఏమొచ్చింది, V2. దట్స్ ఫైన్. రైట్. ఫేస్డ్. ఇప్పుడు మనకి ఏం చేద్దామంటే ఈ ఫేస్డ్ అనే వర్డ్ కి రీప్లేస్మెంట్ ఏమి ఇచ్చారో చూద్దాం. ఓకేనా, సో ఫేస్ ఆఫ్ అంటామా, ఇట్ ఫేస్డ్ ఆఫ్ అంటామా, నో. మనకి ఫేస్డ్ ఆఫ్ అని చెప్పకూడదు, జస్ట్ ఇట్ ఫేస్డ్ మల్టిపుల్ ఛాలెంజెస్ ని ఫేస్ చేసామని మాత్రమే చెప్పాలి, కానీ ఫేస్ ఆఫ్ అని చెప్పకూడదు. మనకి ఫేస్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటంటే, సో రైట్, సో ఏం చెప్పొచ్చు మనకి ఫేస్ ఆఫ్ అంటే ఎన్కౌంటర్ అని చెప్పొచ్చు, సో కలవడం అండి. ఓకేనా, కన్ఫ్రంటేషన్ అని కూడా చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం, కన్ఫ్రంటేషన్. ఇక్కడ ఎన్కౌంటర్ అంటే పోలీసులు చేసే ఎన్కౌంటర్ అని కాదు. రైట్. ఎదురు పట్టుతో ఏమంటాం మనం, ఎన్కౌంటర్ అంటాం. రైట్. సో ఫేస్ ఆఫ్ అంటే ఏం చెప్పొచ్చు మనం, ఎన్కౌంటర్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం, కన్ఫ్రంటేషన్ అని చెప్పొచ్చు. అది కాకుండా ఇక్కడ ఏమొచ్చింది, ఫేస్ అని చెప్పి V1 లో వచ్చింది. మనకి V1 లో రావచ్చా, V1 లో రాకూడదు. ఖచ్చితంగా మనకి ఏముండాలి, అక్కడ V2నే ఉండాలి. ఎందుకు V2 ఉండాలి, మనకి ఎగో వచ్చింది కాబట్టి. ఎగో అనేది మనకి పాస్ట్ కాబట్టి మనకి ఖచ్చితంగా V2 రావాలి కాబట్టి మనకి, సో రైట్, 7th రాకూడదు. అదేవిధంగా రోల్డ్ రాకూడదు. ఓకేనా, సో ఏం రావాలి, మనకి పారాడిగమ్ ఒకటే రావాలి. అంటే 1, 5 మాత్రమే పాసిబిలిటీ. మనకి ఏం చేద్దాం అంటే లాస్ట్ చూద్దాం. రైట్. లాస్ట్ మనకి ఏముంది చూడండి, ఫాలింగ్ రెవెన్యూస్ అండ్ ఇంక్రీజింగ్ డెట్ వర్ రెకింగ్ ట్రయంఫ్. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఒక కలకేషన్ ఇంపార్టెంట్ అండి. రైట్. ఆ కలకేషన్ ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే రెకింగ్ వచ్చినప్పుడు, ఓకేనా, రెకింగ్ వచ్చినప్పుడు దాంతో కలకేషన్ ఏంటంటే రెక్ హ్యావోక్ అంటారండి. ఏమంటాం మనం, రెక్ హ్యావోక్. ఇది గుర్తుపెట్టుకోండి. రైట్. మనకి సో రెక్ హ్యావోక్, సారీ, మనకు ఉంది కదా రెకింగ్, సో హ్యావోక్. ఏం తీసుకుంటాం మనం అక్కడ, ట్రయంఫ్ ప్లేస్ ఏం తీసుకోవాలంటే హ్యావోక్. కలకేషన్ ఏంటంటే రెక్ హ్యావోక్ అంటాం. ఏమంటాం మనం, రెక్ హ్యావోక్. ఇది గుర్తుపెట్టుకున్నాడు. ఇది మనకి ఏంటి, ఇది కలకేషన్. ఈ కలకేషన్ మనకి రెక్ అంటే మీనింగ్ ఏంటంటే కాజ్ అని చెప్పవచ్చు అండి. ఏం చెప్పొచ్చు మనం, కాజ్ ఆర్ ఇన్ఫ్లిక్ట్ ఆర్ క్రియేట్. ఏం చెప్పొచ్చు మనం, కాజ్ అని చెప్పొచ్చు, లేదంటే ఏం చెప్పొచ్చు, ఇన్ఫ్లిక్ట్ అని చెప్పొచ్చు, లేదంటే ఏం చెప్పొచ్చు, క్రియేట్ అని చెప్పొచ్చు అండి. రైట్. నెక్స్ట్ మనకి ఏముంది ఇక్కడ, హ్యావోక్. హ్యావోక్ అంటే మీనింగ్ ఏంటంటే డ్యామేజ్. హ్యావోక్ అంటే మీనింగ్ ఏంటి, డ్యామేజ్ ఆర్ డిస్ట్రక్షన్ అని చెప్పొచ్చు అండి. డ్యామేజ్ ఆర్ డిస్ట్రక్షన్. కాబట్టి డిస్ట్రక్షన్ కాజ్ చేసామని సెన్స్ మనం ఏమంటామంటే రెకింగ్ హ్యావోక్ అంటాం. ఏమంటాము, రెకింగ్ హ్యావోక్. కాబట్టి మనకి ట్రయంఫ్ ప్లేస్ మనకి ఏముండకూడదు, ఏముండాలి, హ్యావోక్ ఉండాలి, ట్రయంఫ్ ఉండకూడదు. రైట్. నెక్స్ట్ మనకి ఇంకోటి మనకి ట్రయంఫ్ అంటే మీనింగ్ ఏంటంటే సో విన్ అని చెప్పొచ్చు అండి. గ్రేట్ విన్ ఏమంటామండి, గొప్ప విజయాన్ని ఏమంటామంటే ట్రయంఫ్ అంటామండి. గొప్ప విజయాన్ని ఏమంటాం మనం, ట్రయంఫ్ అంటాం. రెకింగ్ ట్రయంఫ్ అని మనకి రాదు. ఏమొస్తుంది మనకి, రెకింగ్ హ్యావోక్. ఎందుకంటే రెక్ హ్యావోక్ అనేది మనకి ఏంటి, కలకేషన్. గుర్తుపెట్టుకున్నాడు. కాబట్టి మనకి పారానాయిడ్ ప్లేస్ లో మనకి ఏముండాలి, పారాడిగమ్ ఉండాలి, పారాడిగమ్ షిఫ్ట్ అని ఉండాలి. సో నెక్స్ట్ మనకి ఏముంది, మనకి రోలింగ్ అవుట్ కరెక్ట్ గానే ఉంది. నెక్స్ట్ మనకి ఫేస్ అనేది కరెక్ట్ గానే ఉంది. ఇక్కడ మన ట్రయంఫ్ కాకుండా మనకి ఏముండాలి, హ్యావోక్. అంటే సో 1 ఇంకా 5 ని రీప్లేస్ చేయాలి. అదేవిధంగా సో 4 తో దేని రీప్లేస్ చేయాలి, 8 ని రీప్లేస్ చేయాలి. అంటే మనకి ఈ 2 జరగాలి. ఈ 2 కూడా మనకి దేని బేస్ ఉన్నాయి, మనకి కలకేషన్. దేని బేస్ మనకి కలకేషన్. సో కలకేషన్స్ అంటే ఏమనుకున్నాం మనం, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ కమ్ టుగెదర్. వాటిని మనం ఏమంటాము, కలకేషన్స్. ఆ కలకేషన్ మనకి ఏంటి, పారాడిగమ్ షిఫ్ట్ ఒకటి, ఇంకోటి మనకి ఏంటి, రెక్ హ్యావోక్. ఈ 2 గుర్తుపెట్టుకోండి. పారాడిగమ్ షిఫ్ట్ అంటే మీనింగ్ ఏంటి, ఫండమెంటల్ చేంజ్. పారాడిగమ్ షిఫ్ట్ అంటే మీనింగ్ ఏంటి, ఫండమెంటల్ చేంజ్. అదొక కలకేషన్. ఇంకో కలకేషన్ మనకి ఏంటి, రెక్ హ్యావోక్ అంటే మీనింగ్ ఏంటి, కాజింగ్ డిస్ట్రక్షన్. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్, 1, 5 and 4, 8. మనకి 1, 5, 4, 8 మనకి ఎక్కడ వచ్చిందో చూద్దాం. రైట్. మనకి ఏమవుతుంది, మనకి 1, 5 and 4, 8. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ. లెట్ us ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 4. మనకి క్వశ్చన్ నెంబర్ 4 కూడా మనకి క్వశ్చన్ నెంబర్ 3 లానే మనకి సేమ్ డైరెక్షన్స్. కాబట్టి మనం డైరెక్ట్ గా చేద్దాం. రైట్. అదేంటి, ఇక్కడ మనకి ఒక స్టేట్మెంట్ ఉంటుంది. ఆ స్టేట్మెంట్ మనకి ఏముంటాయి, 4 బోల్డ్ వర్డ్స్ ఉంటాయి. ఆ బోల్డ్ వర్డ్స్ అనేవి వాటి ప్రాపర్ యూసేజ్ ఉంటే ఓకే, లేదంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది, వాటికి రీప్లేస్మెంట్ గా మనకి కాలమ్ 2 లో ఉన్న వర్డ్స్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, లెట్ us డూ దట్. రైట్. మనకి ఏముందో చూడండి ఇక్కడ మనకి, సో ద గవర్నమెంట్ లాంచ్డ్
Okay, the government launched Tarang Sanchar portal to correct mislead around electromagnetic emissions. అన్నప్పుడు మనకి ఇక్కడ ఏమైంది మనకి టు కరెక్ట్ మిస్లెడ్ అరౌండ్. సో టు కరెక్ట్ అని చెప్పి మనకి ఏమొచ్చింది వర్బ్ వచ్చింది. వర్బ్ తర్వాత మనకి ఏం రావాలి ఆబ్జెక్ట్ రావాలి అంటే మనకి ఏమై ఉండాలి నౌన్ అయి ఉండాలి. అంటే ఈ ప్లేస్లో మనకి ఏమి ఉండాలంటే నౌన్ రావాలండి. కానీ మనకి మిస్లెడ్ అంటే మనకి ఏంటి వర్బ్ మిస్లీడ్ మిస్లెడ్ మిస్లెడ్ కాబట్టి మిస్లెడెడ్ మీనింగ్ ఏంటంటే డిసీవ్. మిస్లెడెడ్ మీనింగ్ ఏంటి మనకి డిసీవ్. డిసీవ్ చేయడాన్ని ఏమంటాం మనం మిస్లెడ్ అండి. కానీ మనకి ఏంటిది వర్బ్ కదా కానీ మనకు కావాల్సింది మనకి ఏంటి నౌన్. కాబట్టి ఈ ప్లేస్లో మనకి ఏమి ఉండకూడదు మిస్లెడ్ అనే వర్డ్ ఉండకూడదు. కాబట్టి దానికి రీప్లేస్మెంట్ అనేది మనకి ఏమి ఇచ్చారో చూద్దాం. ఓకే, సో మిస్లెడ్ ప్లేస్ మనకి ఏమి ఉండాలి మిస్కన్సెప్షన్స్ సరిపోతుందా టు కరెక్ట్ మిస్కన్సెప్షన్స్ అరౌండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్. కాబట్టి మనకి మిస్కన్సెప్షన్ తీసుకోవాలి అంటే మిస్లెడ్ ప్లేస్ మనం ఏం తీసుకోవాలంటే మిస్కన్సెప్షన్ తీసుకోవాలండి. కాబట్టి మనకి మిస్కన్సెప్షన్ రైట్. మిస్కన్సెప్షన్ మీనింగ్ ఏమైంది మనకి మిస్అండర్స్టాండింగ్. మిస్కన్సెప్షన్ మీనింగ్ ఏంటి మనకి మిస్అండర్స్టాండింగ్. మిస్అండర్స్టాండింగ్ మనం ఏమంటామంటే మిస్కన్సెప్షన్ అంటాం. అంటే సో అక్కడ మనకి మిస్అండర్స్టాండింగ్ ఉందంట దాన్ని కరెక్ట్ చేయడం కోసమే ఆ పోర్టల్ తీసుకొచ్చింది. కాబట్టి మనకు సరిపోతుంది కదా. కాబట్టి 1ని దేంతో రీప్లేస్ చేయాలి మనం ఇక్కడ 5తో రీప్లేస్ చేయాలి. మనకి ఇది పాయింట్ రైట్. నెక్స్ట్ మనం చూద్దాం రైట్ టు కరెక్ట్ సో టు కరెక్ట్ మిస్లెడ్ అని చెప్పకూడదు. ఏం చెప్పాలి మనకి మిస్కన్సెప్షన్స్ అరౌండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎమిషన్స్ అని చెప్పొచ్చు కదా. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎమిషన్స్ ఎమిషన్ మీనింగ్ మనకి ఎమిట్ అవ్వడానికి మనకి బయటికి రావడానికి ఏమంటాం మనం కమింగ్ అవుట్ దాన్ని ఏమంటాం ఎమిషన్ అంటాం రైట్. కాబట్టి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎమిషన్స్ అని చెప్పొచ్చు అండి రైట్. మనకి ఎమిషన్స్ ప్లేస్ మనకి ఏమి ఇచ్చారు మనకి ఎమినెన్సెస్ అంటామా ఎమిషన్స్ కరెక్టే దీన్ని మనం రీప్లేస్ చేయాల్సిన పని లేదు రైట్. ఎమినెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే గ్రేట్నెస్ అని చెప్పొచ్చు అండి. ఎమినెన్స్ అంటే మీనింగ్ ఏంటి మనకి గ్రేట్నెస్ లేదంటే డిస్టింక్షన్ అని చెప్పొచ్చు. గ్రేట్నెస్ ఆర్ డిస్టింక్షన్ అంటాం ఓకేనా. గ్రేట్నెస్ ఆర్ డిస్టింక్షన్ మనకి ఇక్కడ ఎమిజెన్స్ అనేది మనకు సరిపోయింది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎమిజెన్స్ అని సరిపోయింది రైట్. కాబట్టి ఇక్కడ మనకి ఎమినెన్స్ తీసుకోవాల్సిన పని లేదు. కాబట్టి మనకి సెకండ్ వన్ కరెక్టే కాబట్టి నో ప్రాబ్లం. నెక్స్ట్ మనకి ఏమని ఫ్రమ్ టవర్స్ ఆల్ టవర్స్ నుంచి ఏమొస్తుంది ఎమిజెన్స్ వస్తున్నాయి. టవర్ నుంచి కమింగ్ అవుట్ ఎమిజెన్స్ కాబట్టి మనకి సరిపోయింది రైట్. నెక్స్ట్ వన్ ఇట్ అలౌస్ పీపుల్ టు చెక్ ఎమిజన్ సరిపోయిందా ఎమిజన్స్ నో నీడ్ టు చేంజ్ రైట్. నెక్స్ట్ వన్ సో ఈఎంఎఫ్ కన్సెన్సస్ స్టేటస్ ఇక్కడ మనకి ఎమిజన్ స్టేటస్ అంటామా ఎమిజన్ కన్సెన్సస్ అంటామా. కన్సెన్సస్ అంటే మీనింగ్ ఏంటంటే అగ్రిమెంట్ అండ్ కన్సెన్సస్ అంటే మీనింగ్ ఏంటి మనకి అగ్రిమెంట్. సో అగ్రిమెంట్ స్టేటస్ అంటామా యూ కెనాట్ సే అగ్రిమెంట్ స్టేటస్. కాబట్టి మనకి ఈ కన్సెన్సస్ అనే వర్డ్ రాకూడదండి. ఈ కన్సెన్సస్ అనే వర్డ్కి రీప్లేస్మెంట్ గా మనకి ఏమి ఇచ్చారో చూద్దాం రైట్. ఏమి ఇచ్చారు మనకి కాంప్లియన్స్ అనే వర్డ్ ఇచ్చారండి. ఏమి ఇచ్చారు మనకి కాంప్లియన్స్. సో కాంప్లీ చేయడం అంటే మీనింగ్ ఏంటంటే కొన్ని వర్డ్స్ రాస్తాం చూడండి రైట్. కాంప్లీ అన్నా ఓకే ఒబే అన్నా ఓకే అబైడ్ అన్నా ఓకే అగ్రీ అన్నా అదేవిధంగా ఎక్సీడ్ అన్నా అంటే మీనింగ్ ఏంటంటే రూల్స్ని ఫాలో అవ్వడం అండి. రూల్స్ని ఏం చేస్తాం మనం ఫాలో గుర్తుపెట్టుకుని ఏంటవి కాంప్లీ అనే వర్డ్ అన్న కాంప్లీ ఒబే అబైడ్ అగ్రీ ఎక్సీడ్ అంటే మీనింగ్ ఏంటి రూల్స్ని ఫాలో అవ్వడం. అలా రూల్స్ని ఫాలో అవ్వడాన్ని ఏమంటామంటే కాంప్లియన్స్ అంటామండి. ఏమంటాం మనం కాంప్లియన్స్. ఇక్కడ కూడా దేని గురించి మాట్లాడుతున్నాం రూల్స్ని ఫాలో అవ్వడం గురించే మాట్లాడుతున్నాం. కాబట్టి ఆ కన్సెన్సస్ ప్లేస్ మనకి ఏం రావాలంటే సో రైట్ సో ఏం రావాలి మనకి కాంప్లియన్స్ రావాలి. అప్పుడు ఏమైందంటే సో పీపుల్ ఇట్ అలోస్ పీపుల్ టు చెక్ ఎమిజన్ కాంప్లియన్స్ స్టేటస్ అంటే ఈ టవర్స్ పెట్టేవారు ఈ మొబైల్ టవర్స్ పెట్టేవాళ్ళు ఈ రూల్స్ని ఫాలో అవుతున్నారా లేదా అనేది ఏం చేయొచ్చు అంట పీపులే చెక్ చేయొచ్చు. కాబట్టి మనకి ఏమొస్తుందంటే కాంప్లియన్స్ రూల్స్ని ఫాలో అవ్వడాన్ని ఏమంటాం మనం కాంప్లియన్స్. వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా ఆ స్టేటస్ని ఏం చేయొచ్చు మనం పీపులే తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ కన్సెన్సస్ అనే ప్లేస్లో మనకి ఏం రావాలంటే సో కాంప్లియన్స్ అనే వర్డ్ రావాలి. ఏం రావాలి మనకి కాంప్లియన్స్. కాబట్టి కన్సెన్సస్ దేంతో రీప్లేస్ చేయాలి కాంప్లియన్స్తో రీప్లేస్ చేయాలి. కాబట్టి మనకి ఏమైందంటే సో 3 ప్లేస్ మనకి ఏం రావాలి 7. ఆల్రెడీ మనకి 1 ప్లేస్ మనకి ఏం రావాలి 5 రావాలి. 3 ప్లేస్ ఏం రావాలి మనకి 7 రావాలి. రైట్. ఇప్పుడు లాస్ట్ వన్ చూద్దాం రైట్. స్టేటస్ ఆఫ్ మొబైల్ టవర్స్ గివింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎనీ సైట్ సరిపోయింది కదా. ఇన్ఫర్మేషన్ ఏమి ఇస్తున్నారు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కాబట్టి ఇన్ఫర్మేషన్ సరిపోయింది రైట్. ఇన్ఫర్మేషన్కి రీప్లేస్మెంట్కి ఏమి ఇచ్చారు ఇన్ఫార్మ్డ్ మనకి ఏంటి వర్బ్ అండ్ ఇన్ఫార్మ్డ్ మనకి ఏంటి వర్బ్. ఇన్ఫర్మేషన్ మనకి ఏంటి నౌన్. అక్కడ మనకి ఏం రావాలి నౌన్ రావాలి వెర్బ్ రావాలా గివింగ్ వెర్బ్ కాబట్టి వెర్బ్ ప్లస్ ఏం రావాలి నౌనే రావాలి. కాబట్టి ఇన్ఫర్మేషన్ రావాలి కానీ ఇన్ఫార్మ్డ్ రాకూడదు. కాబట్టి ఓన్లీ పాసిబిలిటీ మనకి ఏంటి 1 5 ఇంకా 3 7 రిమైనింగ్ వర్డ్స్ అన్ని పర్ఫెక్ట్ గానే ఉన్నాయి. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది 1 5 3 7. సో ఆప్షన్ లో మనకి ఎక్కడైతే మనకి 1 5 3 7 ఉంటుందో అదే మన ఆన్సర్ రైట్. ఎక్కడ ఉంది మనకి ఇక్కడ ఆప్షన్ డి. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ డి. లెట్ us ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 5. మనకి డైరెక్షన్స్ ఏమున్నాయో చూద్దాం రైట్. In each of the questions below there is a word given in bold
which is followed by 5 options. In each of the options, a pair of words is given, which is either the pair of synonyms or antonyms, or synonyms of the word given in bold. Choose that pair as our answer. అంటే మనకి ఏం కావచ్చు ఇక్కడ మనకి ఒక వర్డ్ ఉంటుంది, ఆ వర్డ్ మనం ఏం చూస్ చేసుకోవచ్చు, ఇది పెయిర్ ఆఫ్ సినోనిమ్స్ అంటే రెండు ఏం కావచ్చు మనకి సినోనిమ్స్ కావచ్చు, లేదంటే రెండు ఏం కావచ్చు మనకి యాంటనమ్స్ కావచ్చు, లేదంటే ఒకటి సినోనిమ్ ఇంకోటి ఏం కావచ్చు యాంటనమ్. అంటే ఎనీవే అంటే జస్ట్ ఆ అబర్రెంట్ అనే వర్డ్ కి రిలేటెడ్ వర్డ్స్ ఉంటే చాలు, అది మనకి ఏమవుతుంది ఆన్సర్. అంటే రెండు ఏం కావచ్చు మనకి సినోనిమ్స్ కావచ్చు, రెండు ఏం కావచ్చు మనకి యాంటనమ్స్ కావచ్చు, లేదంటే రెండిట్లో ఒకటి సినోనిమ్ ఒకటి యాంటనమ్, అది ఏ ఆర్డర్ లో ఉన్నా కానీ ప్రాపర్ గానే ఉంటుంది, రైట్. కాబట్టి మనకి లెట్ us ఆన్సర్ దిస్ వన్. సో మనకి అడిగింది మనకి ఏంటంటే అబర్రెంట్ అనే వర్డ్ అడిగారంటే ఏమడిగారు మనకి అబర్రెంట్ అనే వర్డ్ అడిగారు, రైట్. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సి మనకి ఏంటంటే ఏబి అనే వర్డ్ అబ్జర్వ్ చేయండి, రైట్. మనకి ఏంటది ఏబి. నార్మల్గా మనకి సో ఏబి అని వస్తే మనకి ఏ సెన్స్ వస్తుందంటే అవే అనే సెన్స్ వస్తుందండి. ఏమొస్తుంది మనకి అవే. ఏబి అని వస్తే మనకి ఏ సెన్స్ తీసుకోవాలి, అవే అనే సెన్స్ తీసుకోవచ్చు, రైట్. ఒక వర్డ్ చెప్తాను చూడండి, మనకి అబ్నార్మల్ ఉంది అనుకోండి. ఏంటి ఆ వర్డ్ అబ్నార్మల్. అబ్నార్మల్ అనే వర్డ్ మనం ఎలా తీసుకోవచ్చు అంటే అవే ఫ్రమ్ నార్మల్. నార్మల్ కాని దాన్ని ఏమంటాం మనం అబ్నార్మల్. ఇంకో వర్డ్ చెప్తాం చూడండి, రైట్. అబ్డక్ట్. సో అబ్డక్ట్ ఏమంటామంటే మనం టేకింగ్ అవే. అబ్డక్ట్ మీనింగ్ ఏంటి టేక్ అవే. అంటే ఎవరినైనా సరే కిడ్నాప్ చేయడాన్ని ఏమంటాం మనం అబ్డక్ట్ చేయడం అంటామని. కిడ్నాప్ చేయడానికి మనం ఏమంటాం అబ్డక్ట్ అంటే టేకింగ్ అవే. కాబట్టి ఈ విధంగా ఏబి అంటే మీనింగ్ ఏంటి అవే ఫ్రమ్ నార్మల్. సేమ్ అబర్రేషన్ అన్న మీనింగ్ అబర్రెంట్ అన్న మీనింగ్ ఏంటంటే అవే ఫ్రమ్ నార్మల్. నార్మల్ గా ఉండేదానికంటే సో డిఫరెంట్ గా ఉంటే దాన్ని ఏమంటాం మనం అబర్రేషన్ అంటాం. కాబట్టి సో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి వీటికి సంబంధించిన కొన్ని సినోనిమ్స్ నేను చెప్తాను చూడండి. అబర్రెంట్ మనం ఏం తీసుకుంటే అనామలీ అని చెప్పొచ్చు అండి. ఓకే. సో అనామలస్ అని చెప్పొచ్చు. ఓకే. సో అబరెంట్ అని చెప్పొచ్చు. ఇంకేం చెప్పొచ్చు అంటే మనకి రైట్ సో అబ్నార్మల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు చెప్పుకున్నాం కదా అబ్నార్మల్ అని చెప్పొచ్చు. ఓకే. నెక్స్ట్ ఏం చెప్పొచ్చు అంటే డైవర్జెంట్ అని చెప్పొచ్చు. డైవర్జెంట్. నెక్స్ట్ ఏం చెప్పొచ్చు అంటే డిగ్రెస్ అని చెప్పొచ్చు. డిగ్రెస్. సో డిగ్రెస్ అండ్ మీనింగ్ ఏంటి అవే ఫ్రమ్ నార్మల్. ఓకే. అదేవిధంగా మనకి పర్వర్టెడ్ అని కూడా చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు మనం పర్వర్టెడ్. సో ఇవన్నీ కూడా మనకి ఏమైతే అంటే సినోనిమ్స్ అయితే. ఇప్పుడు మనకైతే ఆప్షన్ లో ఏమున్నాయో చూద్దాం, రైట్. మనకి ఏమైనా మనకి ఇనేన్. మనకి ఇనేన్ అంటే మీనింగ్ ఏంటంటే సో ఫూలిష్ అని చెప్పొచ్చు. సో ఇనేన్ మనకి ఏం చెప్పొచ్చు మనకి ఫూలిష్ అని చెప్పొచ్చు. ఇనేన్. ఇనేన్ అంటే మీనింగ్ ఏంటి మనకి ఫూలిష్. ఫూలిష్ ఏమంటామంటే ఇనేన్ అంటాం, రైట్. అలాంటిది మనకి ఇంకో వర్డ్ ఉంటుందండి, అదేంటంటే ఇన్సేన్ అంటామండి. ఏమంటాం మనం ఇన్సేన్. ఇన్సేన్ అంటే మీనింగ్ ఏంటంటే మ్యాడ్. ఇన్సేన్. ఇన్సేన్ అంటే మ్యాడ్ పిచ్చి. సేన్ అంటే పిచ్చి లేకపోవడం. అంటే సరిగ్గా మనకు మైండ్ అనేది సరిగ్గా పనిచేస్తే ఏమంటాం సేన్ మైండ్ అంటామండి. మన మైండ్ సరిగ్గా పనిచేస్తే సేన్ మైండ్ అంటాం. సరిగ్గా పని చేయకపోతే ఏమంటాం ఇన్సేన్ మైండ్ అంటాం, పిచ్చి. ఓకేనా. అలా కాకుండా ఇనేన్ అంటే మీనింగ్ ఏంటి ఫూలిష్. ఇనేన్ అంటే మీనింగ్ ఏంటి ఫూలిష్. సిస్టమాటిక్ అంటే మనకు తెలిసిందే. ఈ టూ వర్డ్స్ ఏ విధంగా కూడా మనకి మనకి సిస్టమాటిక్ అనేది మనకి ఏం కావచ్చు మనకి అబర్రెంట్ కి మనకి యాంటనమ్ కావచ్చు అండి సిస్టమాటిక్ అనేది. ఓకేనా. సో మనకి అబరెంట్ మీనింగ్ ఏంటి అవే ఫ్రమ్ నార్మల్ కోర్స్ అంటే సిస్టమాటిక్ గా ఉండదు. దానికి యాంటనమ్ ఏం తీసుకోవచ్చు మనం సిస్టమాటిక్ తీసుకోవచ్చు. కానీ ఇనేన్ అనే వర్డ్ మనకి ఏ విధంగా కూడా ఈ అబరెంట్ అనే వర్డ్ రిలేటెడ్ కాదు కాబట్టి దీన్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ మనకి ఏమొచ్చండి అనామలస్. చెప్పుకున్నాక మనకి అనామలీ అనామలస్ అనామలీ అనామలస్. కాబట్టి ఈ అనామలస్ ఏమవుతుందంటే మనకి ఈ అబరెంట్ కి సినోనిమ్ అవుతుందండి. ఓకేనా. మరి ఆమ్యులెట్ అంటే మన సినోనిమ్ అవుతుందా నో. పోనీ యాంటనమ్ అవుతుందా నో. కాబట్టి ఎందుకంటే ఆమ్యులెట్ మీనింగ్ ఏంటి మనకి సో రైట్ ఆర్నమెంట్. ఒక ఆర్నమెంట్ అండి. ఆమ్లెట్ మీనింగ్ ఏంటి ఒక ఆర్నమెంట్. అంటే ఎలా ఉంటుందంటే మన తాయెత్తులు కట్టుకుంటారు కదా, ఆ తాయెత్తుని ఏమంటామంటే ఆమ్యులెట్ అంటామండి. ఆ తాయెత్తుని ఏమంటాం మనం దాన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే లక్కీ చార్మ్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం లక్కీ చార్మ్. ఆ లక్కీ చార్మ్ మనం ఏమంటామంటే ఆమ్యులెట్. కంప్లీట్ గా డిఫరెంట్ వర్డ్ కదా, కాబట్టి మనకి ఏం కాదంటే ఇది ఆన్సర్ కాదండి. మనకి అనామలస్ సినోనిమ్ అవుతున్నప్పటికీ సెకండ్ వర్డ్ మనకి సినోనిమ్ కాదు కాబట్టి దీన్ని కూడా మనం ఎలిమినేట్ చేయాలి. నెక్స్ట్ మనకి ఏముంది అబ్యూజివ్. సో అబ్యూజివ్ అంటే మనకు తెలిసిందే కదా. సో తిట్టే నేచర్ ఉంటే దాన్ని ఏమంటాం మనం అబ్యూజివ్ అంటామని. తిట్టే నేచర్ ఉంటే దాన్ని ఏమంటాము అబ్యూజివ్ అంటాం. సో మనకి అబరెంట్ కి అబ్యూజివ్ మన సినోనిమ్ అవుతుందా నో కాదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఇంకా మనకి ఏముంది అమోరల్. మోరల్ అంటే మనకి ఏంటి మోరల్ వాల్యూస్ అంటే మనకి సో మోరల్ వాల్యూస్ అంటే గుడ్ వాల్యూస్ అవి ఉంటే ఏమంటాము మోరల్ అంటాం, రైట్. లేకపోతే ఏమంటాం ఎమోరల్ అంటాం, రైట్. సో ఎమోరల్ అంటే మీనింగ్ ఏమైందంటే అన్ప్రిన్సిపల్డ్. అన్ప్రిన్సిపల్డ్ అంటే వాళ్ళకి ఏం లేవు వాల్యూస్ లేవు. వాల్యూస్ లేని వాళ్ళని ఏమంటారంటే అన్ప్రిన్సిపల్డ్ పీపుల్ అంటారని. వాళ్ళని ఏమంటామంటే మనం ఎమోరల్ పీపుల్ అంటాం. కాబట్టి ఈ రెండింటి మనం ఏం చేయొచ్చు ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఏమంటే అబ్స్టైన్. అబ్స్టైన్ అంటే మీనింగ్ ఏంటి మనకి ఏ పని అదే ఏదైనా ఒక యాక్టివిటీ చేయకుండా ఉండండి ఏమంటామంటే అబ్స్టైన్ అంటామండి. సో అబ్స్టైన్ మనం ఏం చెప్పొచ్చు అంటే రిఫ్రైన్ అని కూడా చెప్పొచ్చు. అబ్స్టైన్ ఆర్ రిఫ్రైన్ అంటారండి. ఏమంటారు
అబ్స్టైన్ ఆర్ రిఫ్రైన్. ఈ రెండింటితో మనకి సో సో మీనింగ్ ఏంటి, ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండడం. అలా కాకుండా ఇన్వాల్వ్ అయితే దాన్ని ఏమంటామంటే ఇండల్జ్ అంటామండి. ఏమంటాము, ఇండల్జ్. ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకున్నాడు, ఇండల్జ్ లేదంటే ఇన్వాల్వ్, ఇండల్జ్ లేదంటే ఇన్వాల్వ్ లేదంటే ఏమంటామంటే పార్టిసిపేట్. ఓకేనా, ఏదైనా సరే ఒక యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తే ఏమనొచ్చు మనం, ఇండల్జ్ అనొచ్చు, ఇన్వాల్వ్ అనొచ్చు, పార్టిసిపేట్ అనొచ్చు. పార్టిసిపేట్ చేయకుండా ఉంటే దాన్ని ఏమంటాము, అబ్స్టైన్ అంటాము, రిఫ్రైన్ అంటాం, రైట్. సో వీటితో వచ్చే మనకి ప్రిపోజిషన్ కూడా ఇంపార్టెంట్, రైట్. సో ఈ అబ్స్టైన్ రిఫ్రైన్ తో మనకి ప్రిపోజిషన్ ఏమొస్తుందంటే ఫ్రమ్ వస్తుందండి. ఏమొస్తుంది మనకి, ఫ్రమ్. అబ్స్టైన్ ఫ్రమ్ అంటాము, రిఫ్రైన్ ఫ్రమ్ అంటాం, రైట్. ఈ ఇండల్జ్, ఇన్వాల్వ్, పార్టిసిపేట్ తో మనకి ఏమొస్తుందంటే సో ఇన్ వస్తుందండి. ఏమొస్తుంది, ఇన్. ఇవి ప్రిపోజిషన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, రైట్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అబ్స్టైన్. మనకి ఇక్కడ ఈ అబర్రెంట్ కి అబ్స్టైన్ ఏ విధంగా మనకు సంబంధం వస్తుందా, నో, లేదు. కాబట్టి మనకి డి ఆన్సర్ కదా, రైట్. సో ఆల్రెడీ మనకి ఎలిమినేట్ చేశాం కదా. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది, అబాండన్. అబాండన్ మనం అబరెంట్ అంటామా, నో. సో ఆబ్వియస్ గా మనకి ఆన్సర్ ఏమైంది, లాస్ట్ వన్. సో డీవియంట్. సో డీవియంట్ మనం ఏమంటాం మనం, సో డీవియంట్ మీనింగ్ అవే ఫ్రమ్ ద నార్మల్ కోర్స్, అవే ఫ్రమ్ ద నార్మల్ కోర్స్. దాన్ని ఏమంటాం మనం, డీవియంట్. డీవియేట్ అయిపోవడం, డీవియేట్ అయిపోవడం, right? మనం ఇలా వెళ్తున్నాం అనుకోండి, మనం డీవియేట్ అయిపోతున్నాం అంటే అవే ఫ్రమ్ ద నార్మల్ కోర్స్. కాబట్టి మనకి డీవియంట్ వస్తే ఆన్సర్ వస్తుంది, సినోనిమ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం అబ్నార్మల్ కూడా మనకి ఏమవుతుంది, సినోనిమ్స్. అంటే ఈ డీవియంట్, అబ్నార్మల్ రెండు కూడా మనకి ఏమైతాయి, సినోనిమ్స్ అయితే దేనికి, అబరెంట్. కాబట్టి మనకి అబరెంట్ అనే వర్డ్ కి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఈ.